హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మంచి రుచికరంగా ఆనియన్ బ్రెడ్ పకోడీ తయారు చేసుకుందాము. ఇది మస్తు తొందరగా అవుతుంది, అల్కగా అవుతుంది, రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ ఆనియన్ బ్రెడ్ పకోడీ తయారు చేసుకొని చూడుర్రి. ఇక ఇప్పుడు మనము ఈ ఆనియన్ బ్రెడ్ పకోడీ తయారు చేద్దాము. నేను ఇక్కడ 4 బ్రెడ్లతోటి తయారు చేస్తున్నా. ముందుగా ఒక 2 బ్రెడ్లను తీసుకొని వీటిని వీడియోలో చూపిస్తున్నట్లు ఒక్కొక్క బ్రెడ్ను 2 ముక్కలు కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, చిన్న కట్ చేసిన కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, పావు చెంచా అల్లం పేస్టు, పావు చెంచా జీలకర్ర పొడి, సగం చెంచా ధనియాల పొడి, 1 చెంచాన్నర కారము, రుచికి సరిపడినంత ఉప్పు, 3 చెంచాల శనగపిండి, 2 చెంచాల బియ్యపిండి వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇవన్నిటిని మంచిగా కలుపుకున్నాం కదా. కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకుంటా ఈ మిశ్రమం అనేది బాగా పలస కాకుండా బాగా చిక్క కాకుండా మామూలుగా ఉండేటట్టు కలుపుకోవాలి. నీళ్ళు ఒకసారి పోసుకోవద్దు, చూసుకుంటా కలుపుకోవాలి. చూస్తారు కదా, మనకు మిశ్రమం అనేది బాగా పలసగా లేదు, బాగా చిక్క కూడా లేదు. ఇగో ఇట్లా ఉండాలి. ఇక ఇప్పుడు మనం కలుపుకున్న ఈ మిశ్రమం ఉంది కదా, దీన్ని మనం ఇంతకుముందు కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలకు వీడియోలో చూపిస్తున్నట్లు ఒకవైపు పెట్టుకోవాలి. ఇట్లనే మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నిటిపైన ఈ ఆనియన్ మిశ్రమాన్ని పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక నూనె కడాయి పెట్టుకొని నూనె వేడైనాక స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మనం తయారు చేసుకున్న బ్రెడ్లను ఒక్కొక్కటిగా కడాయిలో వేసుకోవాలి. అయితే కడాయిలో వేసుకునేటప్పుడు బ్రెడ్ అనేది కింది వైపు ఉండాలి, అట్లా వేసుకోవాలి. ఒకవైపు బ్రెడ్కు నూనెలో కొంచెం వేగినాక వీటిని రెండో వైపు తిప్పుకోవాలి. బ్రెడ్ బాగా ఎక్కువ వేగేదాకా చూడొద్దు, నూనెలో కొంచెం వేగంగానే రెండో వైపు తిప్పుకోవాలి. ఇట్లనే 2 వైపులా తిప్పుకుంటా 2 వైపులా కూడా మంచిగా ఎరుపు రంగు వచ్చేదాకా దూరగా వేపుకోవాలి. మనకు 2 వైపులా మంచిగా వేగినాక వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, ఇక మనకు ఆనియన్ బ్రెడ్ పకోడీ తయారైపోయింది కదా. వీటి అంచుకు మనకు కొన్ని పచ్చిమిరపకాయలను వేపుకుందాము. ఇదే కడాయిలో కొన్ని పచ్చిమిరపకాయలను వేసుకొని వీటిని కూడా వేపుకోవాలి. వేపుకొని ఈ ఆనియన్ బ్రెడ్ పకోడీతో పాటు ఈ పచ్చిమిరపకాయలను అంచు కొరుక్కొని తింటుంటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, ఘాటుగా కారంగా మస్తు ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ ఆనియన్ బ్రెడ్ పకోడీ తయారు చేసుకొని చూడుర్రి. మస్తు తొందరగా అవుతుంది, హల్కగా అవుతుంది, రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకొని చూడుర్రి.